రోజు నుండి 3 రోజుల పాటు డీలిమిటేషన్ చట్ట సవరణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మీద వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఈ పెద్ద సవరణ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి దళితుల మాటగా విదసం అభిప్రాయం కూడా చెప్పడానికి ఇది తగిన సమయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. డీలిమిటేషన్తో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్ కూడా పునఃసమీక్షించమని అడుగుతూ ఉన్నాం. దళితుల ప్రయోజనాలు కాపాడలేని రిజర్వేషన్లు రద్దు చేయమని అడుగుతున్నాం. రద్దు చేయమని అడుగుతున్నాం. పూనా ప్యాక్ట్ ఫార్ములా రిజర్వేషన్ స్థానంలో కమ్యూనల్ అవార్డ్ ఫార్ములా రిజర్వేషన్ ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాం. ఎందుకు ఈ రాజకీయ రిజర్వేషన్ రద్దు చేయమంటున్నామంటే గత 75 ఏళ్ల కాలం నుంచి పార్లమెంటుకి అసెంబ్లీలకి మా ప్రతినిధులు ప్రతి 5 ఏళ్లకి అక్కడ ఒక 130 మంది, ఇక్కడ ఒక 4000 మంది వెళ్తూ ఉన్నారు. వారి బాధ్యత మాకు నిధులు రాబట్టడం, వారి బాధ్యత మా రక్షణ కోసం, అసమానతలు రూపుమాపడం కోసం ప్రత్యేక నిధులు సాధించడం, దాడులు అరికట్టడం. కానీ ఏనాడు కూడా మా నియోజకవర్గానికి ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మా మీద జరిగినటువంటి దాడుల్ని ఖండించలేదు. మా ఇళ్ళకి డెడ్ బాడీలు డోల్ డెలివరీ చేస్తే అధికార పార్టీల్లో ఉన్నటువంటి వాడు మాట్లాడారు. మా శవాన్ని రోడ్డు మీదకి వెళ్లకుండా కొందాలపాలెంలో ఆపేస్తే అధికార పార్టీ వాళ్ళు నోరెప్పలేదు. మా గుడులు కూడగొడతా ఉంటే అధికార పార్టీలో ఎన్నికైనటువంటి ఏ దళిత ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఇలాంటి మాట్లాడలేని వాడు మాకు అవసరమా అని అడుగుతున్నాను. ఏ మాత్రం కూడా ఈ 75 కాలంలో ఆ గెలిచిన ఎమ్మెల్యేలకి జీతాలు వచ్చాయి తప్ప మా సమాజానికి ఉపయోగపడలేదు. కాబట్టి ఈ పూనా ప్యాక్ట్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తాం. ఇది ఈవేళ మేము చెప్పేది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 93 ఏళ్ల క్రితం 1932లో ఈ డిమాండ్ పెట్టారు. దానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం రామ్సన్ మెక్నాల్డ్తో ఒక ఒప్పందం జరిగింది మాకు. అది కమ్యూనల్ అవార్డ్ రిజర్వేషన్స్. కానీ ఆ రిజర్వేషన్ అమలు జరిపే క్రమంలో ఈ దేశం కోసం సత్యాగ్రహం చేసినటువంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు దళితుల మీద కక్ష కట్టి కమ్యూనల్ అవార్డు అమలు చేస్తే నేను జైల్లోనే చచ్చిపోతానని చెప్పారు. బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ పూనా ప్యాక్ట్కి రిజర్వేషన్కి అంగీకరించాల్సి వచ్చింది. ఈ 7.5 దశాబ్దాల కాలంలో మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం. అది ఆనాడు చెప్పినట్టే ఫెయిల్ అయింది పూనా ప్యాక్ట్.